ప్రజాగళం పేరుతో చిలకూరుపేటలో అతిపెద్ద మీటింగ్ పెట్టబోతున్నాం. అది కూడా ఒక పెద్ద చరిత్ర సృష్టించబోతున్నాం. ఆ శుభ సందర్భంలో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు ఎంపీ, అదే మరిగా ఒక చరిత్ర కలిగిన కుటుంబం, రాజకీయ చరిత్ర ఉండే కుటుంబం వారు మాగుంట రాఘవరెడ్డి గారు, అదే మరి కొన్ని వందల మంది నాయకులు కార్యకర్తలు పార్టీలోకి వచ్చారు. వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాను. అదే సందర్భంలో ఈరోజు మీరు చూస్తే నెల్లూరు నుంచి వంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఆ రోజు బ్రహ్మాండంగా చేశారు. ఆయన కూడా ఈరోజు మళ్ళా పార్టీలోకి వచ్చారు. వారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. అదే సందర్భంలో చెంచు గరటయ్య ఎప్పటి నుంచో కూడా రాజకీయాల్లో ఒక మంచి పేరు, ఆయనతో కలిసి చెంచు కృష్ణ చైతన్య, ఆయన కూడా మొన్నటి ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉండి ఈరోజు మళ్ళా మన పార్టీలోకి వచ్చారు. వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా. చీరాల మాజీ శాసనసభ్యులు మన మిత్రులు మళ్ళా సొంత ఇంటికి వచ్చాడు రామారావు గారు. ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా, ఎందుకంటే నాకు బాగా పరిచయం రామారావు గారు కూడా ఆ రోజు బ్రహ్మాండంగా పనిచేశారు. ఈ రోజు కూడా ఉత్సాహంగా పనిచేయడానికి ప్రజాసేవ కోసం పార్టీలోకి వచ్చారు. వారిని కూడా మనస్ఫూర్తిగా సాదరంగా ఆహ్వానిస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికి సైకో పాలన పోవాలి, ఎన్డీఏ పాలన రావాలి. మళ్ళీ మీకు చెప్తున్నా, రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నిన్నటి వరకు అందరం బాధపడ్డాం, భయపడ్డాం. సరే, నాలాంటి వాడు తెగాయించాం, అది వేరే విషయం, మీరు చూశారు. నేను కూడా భయపడితే ఈ రాష్ట్రంలో ఎవ్వరూ మనుగడ సాధించలేరనే ఉద్దేశంతో కష్టమైన నష్టమైన పోరాడాను. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ రాష్ట్రం కోసం నన్ను ఆదరించిన ఈ ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పి నిరూపించాను. ఆ విధంగా ముందుకు పోయాం. అందుకే ఈరోజు మళ్ళా మిమ్మల్ని అందరూ కోరేది, ఈరోజు మనం పొత్తులు పెట్టుకున్నాం. ఈ పొత్తులు ఇక్కడే వర్మ గారు ఉన్నారు పిఠాపురం నుంచి. ఆయన అనుమాయులు కూడా చాలా మంది నాయకులు కార్యకర్తలు వచ్చారు. పిఠాపురం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా సమర్థవంతంగా ఎప్పటికప్పుడు నర్చర్ చేసి వర్మగారు ఆ నియోజకవర్గాన్ని బ్రహ్మాండం నడిపించారు. కష్టాలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, అయినా కూడా ఎక్కడా వెనుదిరగలా. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి, అయినా కూడా ఎక్కడ వెనుదిరగకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేస్తారనుకున్నాం. కాదు, నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే ఆయన కోసం త్యాగం చేయమని నేను మన వర్మ గారిని కోరా. తప్పకుండా అంగీకరించారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజే కాదు 2014లో ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండడం కోసం నేను పోటీ చేయని ఈసారి నేను కూడా పూర్తిగా ఎన్డీఏకి సహకరిస్తానని చెప్పి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు, కానీ ఆ నియోజకవర్గం తరపున ఎమ్మెల్సీగా మొదటి ఇచ్చే ఎమ్మెల్సీలో మీరు ఉంటారు.